హరహర మహాదేవ. సమాజానికి సేవాభావంతో చెప్పుకుంటున్న విదుర నీతిలో 21వ భాగానికి స్వాగతం. మనలో చాలామందికి మంచివాడెవడో చెడ్డవాడెవడో తెలుసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి చిక్కు. ఎవరికైనా కూడా అంత సులభంగా ఇది పట్టుబడదు అంటారు. కానీ సర్వసామాన్యంగా ఒక లక్షణాన్ని చెప్తాడు విదురుడు. ఇది ఉంటే అలాంటివన్నీ విడిచిపెట్టాలి. మంచివాడిని చెప్పలేం, కానీ చెడ్డవాళ్ళు ఈ లక్షణం ఉంటుందంటాడు. అదేమనగా అవతలవాడు చేసింది మంచి అయినప్పటికీ, తన పూర్వుల నుంచి వస్తున్నది మంచి అయినప్పటికీ కూడా తాను ఎందుకు చేయాలి అనే ఒక మూర్ఖపు పట్టుదలతో దాన్ని విడిచిపెడతాడని చెప్తాడు. ఈ లక్షణం ఉన్నవాడిని దగ్గరికి తీస్తే ఖచ్చితంగా మనం ఏదో ఒక విషయంలో నష్టపోతూ ఉంటాం అంటాడు. పైగా మంచివాడి లక్షణం ఏమిటి అంటే, తన పూర్వులు చేసిన పని మంచిది అనుకోండి, దానికి కొనసాగింపు అనేది ఉంటుంది. ఇంతకుముందు ఉన్నవాడు ఒక మంచి పని చేశాడు, నేను వచ్చాను, వచ్చిన తర్వాత ఆ మంచి పని నచ్చకపోతే దాన్ని అక్కడికి నాశనం చేసి పక్కన పెట్టేయడమే. ఇలాంటి లక్షణం అనేది మంచివాళ్ళలో ఉండదయ్యా, అది చెడ్డవాళ్ళలో ఉండేటువంటి గుణం. ధర్మం ఆచరతో రాజ్ఞ సద్భిశ్చరితమాదిత వసుధా వసు సంపూర్ణ వర్ధతే భూతివర్ధని అంటాడు. సత్పురుషుల యొక్క లక్షణం ఏంటి అంటే, మొదటి నుంచి వస్తున్న ధర్మాన్ని అలాగే కొనసాగిస్తారు. నేను వచ్చాను కాబట్టి అన్నీ పెకలించేస్తాను, కొత్తగా ఇంకొకటి చేస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని కానీ అలాంటి ఆచరణని కానీ మంచివాడనేవాడు చేయడు. అది చెడ్డవాడి లక్షణం అన్నాడు. ఇలా ధర్మాన్ని వృద్ధి చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే, సంపదలు ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి, అది మర్చిపోకూడదు. కొంతమంది నాయకుల్ని కూడా గమనించండి, ముందు ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటికి పేరు మార్చచ్చు, కానీ ఆ పథకాలని మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది కూడా మంచి విషయమే. మరికొంతమంది మూలాలతో సహా వాటిని నాశనం చేస్తూ ఉంటారు. రెండు రకాలు కూడా మనకి లోకంలో కనబడుతూ ఉంటాయి. అధ సంత్యజతో ధర్మ అధర్మంచ అనుతిష్ఠత ప్రతి సంవేష్టతే భూమి అగ్నౌ చర్మాహితం తథా. ఎప్పుడూ ఒక మొండి పట్టుదల మీద, అధర్మం మీదనే నిలబడే వ్యక్తి త్వరలోనే రాజ్యాన్ని కోల్పోతాడు అని చెప్తాడు. వాడి భూమంతా ఎలా అవుతుందో తెలుసా? ఒక చర్మం మీద నిప్పు పడినప్పుడు ఆ చర్మం ఎలా ముడుచుకుని పోతుందో అదేవిధంగా అతడి రాజ్యం కూడా కుచించుకుపోతుంది. తన వాళ్ళందరూ దూరం అయిపోతూ ఉంటారు. చివరికి తానొక్కడు మిగిలిపోతాడు, లేదా ఉన్నవాళ్ళు ప్రయోజనాలను ఆశించే దగ్గరుంటారు. కనుక చర్మం మీద నిప్పు పడితే ఎలా చర్మం ముడుచుకుపోతుందో విశాలమైన వాడి రాజ్యం కూడా అలా కుచించుకుపోతుందయ్యా అన్నారు. కనుక ఎప్పుడూ మొండి పట్టుదలతోనూ అధర్మంతోనూ ముందుకు వెళ్ళవద్దు. రాజ్యం శాసించాలి అనుకున్నప్పుడు, రాజ్యమును శాసించాలనుకున్నప్పుడు అలాంటి భావం అనేది కూడదు అంటాడు. ఇంకా ఏవడెత్న క్రియతే పరరాష్ట్ర విమర్దనే. మీరు గమనిస్తూ ఉంటారు కదా, సహజంగా టీవీల్లో వీటిల్లో అంతా ప్రతిపక్షానిదే తప్పు తప్ప మాదేమీ తప్పు లేదు అని ప్రతి నాయకుడు చెప్తాడు. అదే కదా ఆశ్చర్యం. ఒక నాయకుడు చెప్తే అనుకోవచ్చు, ఎవరిని మాట్లాడినా ప్రతిపక్షాన్ని తిట్టడంలో శ్రద్ధ చూపిస్తారు. ఇది నేను ప్రత్యేకించి ఒక పార్టీను, ఒక కులాన్ని, ఒక మతాన్ని ఉద్దేశించి చెప్తున్న విషయం కాదండి. ఏ దేశాల్లో అయినా కూడా ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. విశేషించి మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ మాట అనడం, ప్రతిపక్షాన్ని తిట్టడంలో మనకి ఎంత శ్రద్ధ ఉంటుందో తను చేయాల్సిన పనిని చేయడంలో మాత్రం ఆ శ్రద్ధ కనబరచరు అన్నాడు. విదురుడు బాగా చెప్తాడు. ఏవడెత్ర క్రియతే పరరాష్ట్ర విమర్దనే. పక్కవాడిని తొక్కాలి అనే శ్రద్ధ నీకు ఎంత ఉందో, దాని యందు ఎంత శ్రద్ధ ఉందో అదే ప్రయత్నం స్వరాష్ట్ర పరిపాలనే అంటాడు. నీ రాష్ట్రాన్ని నువ్వు పరిపాలించుకోవడంలో నీకు అంత శ్రద్ధ ఉండాలి. స ఏవడెత్ర కర్తవ్య అన్నాడు. అది నీ కర్తవ్యమయ్యా అన్నాడు. రాజు గెలవాలి అంటే రెండూ ఉండాల్సిందే. శత్రువుని తిట్టడం, శత్రువుని తొక్కడం ఇది తప్పు కాదు, రాజకీయాల్లో సహజంగా ఉండేది. ఈనాడు కాదు, ఎప్పటి నుంచో ఇది వస్తున్నదే. కృష్ణ పరమాత్ముడు కూడా దీన్నంతా అవలంబించాడు. అనగా తాను పరిపాలించే కాలంలో స్వయంగా రాజు కాకపోయినప్పటికీ ధర్మస్థాపన కోసం వీటన్నిటినీ కూడా ఆచరణ చేసి చూపించాడు కృష్ణ పరమాత్మ. అయితే కేవలం ఎదుటివాడిని తిట్టడంలో, కొట్టడంలోనే కాదు, తన వాళ్ళని కాపాడుకోవడంలో ఇవన్నీ కూడా ఆచరణ చేసి చూపించారు. ద్వారకా నగరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారు. అసలు ద్వారకను ఎందుకు నిర్మించారు? ప్రజలకు కష్టమవుతుందనే కదా. జరాసంధుడు అనే రాక్షసుడు పదే పదే యుద్ధానికి వస్తుంటే అమాయకులైన వారు నలిగిపోతున్నారని, యుద్ధం వల్ల ఎక్కువ ఉత్పాతాలు కలుగుతాయని, తనవారు సురక్షితంగా ఉండాలి అని కృష్ణుడు ద్వారకని నిర్మాణం చేశాడు. అంటే మహాత్ములు వాళ్ళ నడవడిక ద్వారా ఎలా ఉండాలో మనకు చూపిస్తారు. కనుక కర్తవ్యం ఏమిటి అంటే, ఎదుటివాడిని తిడుతూ ఉండడమే కాదు,
నువ్వు చేయాల్సిన అభివృద్ధి కూడా ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అలా చేస్తే తొందరలోనే నీ రాజ్యం అత్యంత అభివృద్ధి పొందుతుంది, లేకపోతే పతనానికి దారి తీస్తుంది అని చెప్తాడు. ధర్మేణ రాజ్యం విందేత ధర్మేణ పరిపాలయేత్. ధర్మముతో రాజ్యాన్ని పొందాలి, ధర్మముగా పరిపాలించాలి. సంస్కృతంలో ధాతువులు ఎలా ఉన్నాయో అలాగే నేను చెప్పడం లేదు, కొన్ని విషయాల్లో తెలుగులో సహజంగా మాట్లాడడానికి ఎలా అనుకూలంగా ఉంటుందో అలా చెప్తున్నాను. అయితే మూలానికి భంగం లేకుండానే చెప్పడం జరుగుతుంది. ధర్మేణ రాజ్యం విందేత ధర్మేణ పరిపాలయేత్ ధర్మమూలాం శ్రియం ప్రాప్య నజహాతి నహీయతే అంటాడు. అనగా ధర్మముతో సిద్ధించినటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందితే వాటి వల్ల ఆ సంపద అతడిని విడిచిపెట్టదు అంటున్నాడు. అనగా ధర్మమూలాం శ్రియం ప్రాప్య, ధర్మంగా మీ దగ్గర ఒక రూపాయి వచ్చింది, మీరు ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్నారనుకోండి, ఆ రూపాయి మన దగ్గర నుంచి అంత తొందరగా వెళ్ళదు అంటాడు. తినే మెతుకు మీద దేవుడు పేరు రాస్తాడు అని అంటారు కదా, అలాగా ధర్మంగా సంపాదించిన దాని మీద మన పేరు అనేది ఎప్పుడైనా ఉంటుంది. కొంతమందికి అన్యాయాల వల్ల డబ్బు వెళ్ళిపోవచ్చు, కానీ దానికి ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అనుభవించే ఫలితము, భవిష్యత్ కాలంలో అనుభవించే ఫలితం రెండూ ఉంటాయి. ఈ మాట చెప్తే విమర్శ చేయవచ్చు, ఇప్పుడు జరిగిన దానికి చెప్పవయ్యా అంటే తర్వాత చెబుతావేంటి అని అనవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్నని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏంటంటే అన్ని వేళల్లా అన్ని కాలాల్లోనూ మనం సతతం ధర్మంగానే ఉన్నామా? ఈరోజంటే ధర్మాత్ముడిలా కనబడుతున్నాం, ఈ క్షణంలో ధర్మాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం, కానీ మనకంటూ ఓ గతం అనేది ఉన్నది కదా. అప్పుడు మనం ఎంతమందిని హింస పెట్టామో, ఎన్ని అఘాయిత్యాలు చేశామో మనకు తెలియదు కదా. ఇందులో అబద్ధమే ఉందండి. అందుకు ఫలితాన్ని కూడా అనుభవిస్తూనే మనం భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూ ఉంటాం, ముందుకెళ్తాం. కనుక ఒక్కొక్కసారి మన పూర్వార్జితమైన కర్మఫలం వల్ల కూడా ధర్మం చేస్తున్నా కష్టం అనేది వస్తూ ఉంటుంది. కానీ కాలక్రమేణా ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేసరికి ధర్మాత్ముడు ఉన్నతుడవుతాడు. ఎలా ఉన్నా కష్టాలే వస్తాయని అధర్మాన్ని ఆచరణం చేస్తే ఆ అధర్మాత్ముడు పతనమవుతాడు. కనుక ధర్మంగానే పొందవలసిన దాన్ని పొందాలి, కాపాడుకోవలసిన దాన్ని కాపాడుకోవాలి. ధర్మంగా సంపాదించినది నిన్ను విడిచిపోదు అని ఉపదేశం చేస్తున్నాడు. అపి ఉన్మత్తాత్ ప్రలపతః బాలాచ్చ పరిజల్పతః సర్వతః సారమాదద్యాద్ అశ్మభ్య ఇవ కాంచనం అన్నాడు. అశ్మభ్య ఇవ కాంచనం అంటే మట్టి నుండి బంగారాన్ని తీసుకున్నట్టుగా పిచ్చివాడి నుండి, పొంతన లేనివాడి నుండి కూడా సారం ఏమిటో దాన్ని గ్రహించాలి. ఒక్కొక్కసారి దైవలీల అన్నట్టుగా ఇలాంటి వాళ్ళ నుంచే మనకి ఉపదేశాలు అందుతూ ఉంటాయి. ఏదో దారిన పోయే పిచ్చివాడు ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, అలాంటప్పుడు కూడా అందులో సారం ఉంటే గ్రహించమంటాడు. సువ్యాహృతాని సూక్తాని సుకృతాని తతస్తతః అంటాడు. సువ్యాహృతాని అనగా చక్కగా సమీకరింపబడినటువంటి సూక్తులను అక్కడక్కడి నుంచి ధీరుడనేవాడు ఏరుకోవాలయ్యా. అంటే ప్రతి ఒక్క చెట్టు నుండి మనం పుష్పాన్ని ఎలా గ్రహిస్తామో, ఒక్కొక్క చెట్టు నుండి ఒక్కొక్క పువ్వుని ఎలా కోసుకుంటామో, అలాగే అక్కడక్కడ కొంతమంది దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకోవాలంటాడు. ఇక్కడ అక్కడక్కడ అన్న మాటకు ఓ మాట అంటాడు. తల్లి, తండ్రి, గురువు, స్నేహితులు మొదలైన వారు ఉంటారు కదా, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క గొప్పతనాన్ని నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తాడు. సంచిన్వన్ ధీర ఆసీత శిలాహారి శిలంయథ అంటే పూర్వం శిలాహారులు అని ఉండేవారు. శిలాహారి అంటే ఉంచవృత్తి అని చెప్పవచ్చు. పొలాలలో ధాన్యం గింజలు అక్కడక్కడ ఏరి పడిపోతే వాటన్నిటినీ ఏరుకుని వచ్చి వాటిని మాత్రమే తింటారు. అది ఒక వ్రతం. ఈనాడు అది చేయడం కుదరదు అనుకోండి, కానీ ఒకప్పుడు అలా తపస్సు చేసుకునే మహాత్ములు ఉండేవారు. పొలం దున్నగా అలా నేరుగా వచ్చినటువంటి పంటని తీసుకునేవాళ్ళు కాదు, లేకపోతే దేన్నైనా హింస పెట్టి దుంపలు భూమి నుంచి తవ్వి చివరికి వాటిని కూడా తినేవారు కాదు. అనాయాసంగా రాలి పడిపోయినటువంటి గింజలు దొరికితే వాటిని మాత్రం తిని తపస్సు చేసుకుంటూ ఉండడం వారి యొక్క లక్షణం. వాళ్ళని శిలాహారులు అంటారు. వాళ్ళు ఎలాగైతే అన్ని చోట్ల ఉన్న గింజల్ని ఏరుకొని తెచ్చుకుంటారో, అదేవిధంగా బుద్ధిమంతుడైన వాడు పెద్దల దగ్గర, స్నేహితుల దగ్గర, చివరికి పిచ్చి వాళ్ళ దగ్గర, పిల్లవాళ్ళ దగ్గర కూడా సారభూతమైన విషయాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉంటాడయ్యా. ఇది బుద్ధిమంతుడి యొక్క లక్షణం అని విదురుడు చెప్తున్నాడు. గంధేన గావహ పశ్యంతి వేదైః పశ్యంతి బ్రాహ్మణాః అన్నాడు. లోకంలో ఉన్న ఒక నీతి కదయ్యా. గంధేన గావహ పశ్యంతి, గావహ అంటే గోవాదిగా అనేకమైనటువంటి పశువులు
గంధం చేత అనగా ముక్కుతో వాసన చూసి వాటికి వచ్చేది కీడ మేళ అనే అంశాన్ని తెలుసుకుంటూ ఉంటాయి. గంధేన గావః పశ్యంతి వేదైః పశ్యంతి బ్రాహ్మణాః. పండితులైనటువంటి వాళ్ళు వేదశాస్త్రాల ద్వారా చూస్తారు. అనగా వాళ్ళకి ముఖ్యమైనటువంటి దృష్టి ఇదేనయ్యా. కళ్ళు ముఖ్యమైన దృష్టి మాత్రమే కాదు, కంటితో చూడడం భౌతికమైనటువంటి దృష్టి. కానీ ఆంతరంగికమైన దృష్టిని వాళ్ళు ఎలా నిశ్చయించుకొని పరిశీలిస్తారు అంటే గంధము చేత పశువులు, వేదముల చేత బ్రాహ్మలు, చారైః పశ్యంతి రాజానః అన్నాడు. గూఢచారుల వల్ల రాజులు చూస్తూ ఉంటారయ్యా. అనగా వీళ్ళకి రెండో చూపు అంటాం కదా, ఈ రెండో చూపు అనేది ఈ విధంగా ఉంటుంది. రాజులకి గూఢచారులు రెండో చూపు అన్నారు. అందుకే గూఢచార యంత్రాంగం అనేది చక్కగా ఉండాలి. ప్రతిపక్షానికి లోబడి ఉండకూడదు, శత్రువుకి సహాయం చెయ్యకూడదు, చెప్పేటువంటి విషయాలు పక్షపాతంతో చెప్పకూడదు. వీటి వల్ల ఏమవుతుందంటే రాజు నాశనం అవుతాడు. కనుక గూఢచారులను నియమించుకునేటప్పుడు చక్కటి పద్ధతి ఉన్నటువంటి వాడిని చూసి ఎన్నుకోవాలి అంటున్నారు. చారైః పశ్యంతి రాజానః చక్షుర్భ్యాం ఇతరే జనాః. ఇక్కడ ఇంకొక సూచన కూడా ఇస్తాడు విదురుడు. రాజులున్న వాళ్ళు గూఢచారుల వల్ల తెలుసుకుంటారు కదా, అలాగే దుర్యోధనుడు ఏం చెప్తున్నాడో నువ్వు అది వినకుండా నువ్వు గూఢచారుల్ని నియమించి అసలు పాండవులు ఎక్కడున్నారో తెలుసుకో, పాండవుల బలమేంతో తెలుసుకో, పాండవుల ధర్మం ఏంటో తెలుసుకో అని ధృతరాష్ట్రుడిని ప్రోత్సహిస్తున్నాడు. చారైః పశ్యంతి రాజానః చక్షుర్భ్యాం ఇతరే జనాః. రెండవ చూపు లేని అమాయకులు కేవలం కంటితో మాత్రమే చూస్తూ ఉంటారయ్యా. భూయాంసం లభతే క్లేశం యా గౌర్భవతి దుర్దుహా అథజా సుదుహా రాజన్ నైవతాం వితుదంత్యపి. భూయాంసం లభతే క్లేశం అంటే పాలు ఇవ్వనటువంటి గోవు ఉంటుంది. యా గౌర్భవతి దుర్దుహ. దుర్దుహ అంటే పాలు ఇవ్వనటువంటి ఆవు. పాలివ్వని ఆవుని సహజంగానే కొడుతూ ఉంటారు. ఆ ఆవు నానాయాతనలో పడుతూ ఉంటుంది. అదే స్వయంగా తానే పాలిచ్చేటువంటి ఆవుని ఎవరూ కూడా కొట్టరు కదా అని అంటున్నాడు. అంటే నిండా పొదుగులో పాలుండి కూడా ఆవు పాలు ఇవ్వకపోతే కొడతారు కదా. అదేవిధంగా నీ దగ్గర సంపదలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇతరులకి ఇవ్వడానికి మాత్రం నీకు మనసు రావట్లేదు. నువ్వు చక్కగా పొదుగున్నా కూడా పాలివ్వనటువంటి ఆవులాగా ఉన్నావు. కనుక నీకు కూడా శిక్ష తప్పదు. పాండవులు నిన్ను వచ్చి హింసించకముందే నువ్వు వాళ్ళకి హితాన్ని చెయ్యి నాయన అని అంటున్నాడు. యదతప్తం ప్రణమతి నతత్ సన్నమజంత్యపి యచ్చస్వజం నతందారు నతత్ సంతాపజంత్యపి అంటాడు. ఒత్తిడి లేకుండానే వంగిపోయేటువంటి దాన్ని బలవంతంగా వంచాలి అని ఎవరూ చూడరు కదా. కనుక తనంత తాను కొన్ని విషయాలలో నిర్మలుడై వినీతుడైతే ఇతరులు అతనిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని చెప్తున్నాడు. ఈ పోలిక ఎందుకు చెప్తున్నానో తెలుసా? పాండవులు నీకంటే అన్ని విషయాల్లో బలవంతులు కదా నాయన. పైగా నువ్వు ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నావు. అధర్మం వైపు వెళ్లకుండా ధర్మం ఇది అని నువ్వే తెలుసుకుని వినీతుడవై కనుక ఉన్నట్లయితే నీకు భవిష్యత్ అనేది హితకరంగా ఉంటుంది, లేకపోతే దుఃఖాన్ని తీసుకొస్తుందయ్యా. అందువల్ల కొన్ని విషయాలలో ధర్మం చేయాల్సిన విషయంలో మనకి మనమే వినీతులమై ఉండాలి, అనగా వంగి ఉండాలి అంటున్నాడు. పైగా బలవంతుడికి నమస్కరించడం అనేది తప్పు కాదు అంటాడు. ఇంద్రాజస ప్రణమతే నమతేజో బలీజసే అంటాడు. బలవంతుడంటే ఎవడనుకున్నావో తెలుసా? ధర్మాత్ముడై గొప్పవాడైన రాజు ఇంద్రుడితో సమానమైన వాడు. ఇంద్రుడి ముందు శిరస్సును వంచడం అనేది ఎవరికి కూడా తప్పైన విషయం కాదంటారు. కొంతమంది రాజుకి ఎదురెళ్తూ ఉంటారు లోకంలో. ఇది చాలా మెచ్చదగినటువంటి విషయం కాదు అని చెప్పాలి. చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా రాజుతో ముందు వెనకల ఆలోచించకుండా వైరం పెట్టుకోకూడదు. అలానే వదిలేస్తామా అంటే అది తప్పే. చాలా జాగ్రత్తగా వాడిని పరిశీలించి అసలు మనం కొట్టడానికి అవతల వ్యక్తి అందినవాడా కాదా చూసుకుని వాడితో గొడవ పడాలి తప్ప అకారణంగా బాహాటంగా గొడవ పడితే కనుక వాడు మనల్ని నాశనం చేసేయడం ఖాయం అంటారు. అలా కాదు అంటావా, నువ్వు ఆ పరిసరాల నుంచి వేరే చోటికి వెళ్ళిపోవలసి ఉంటుంది, లేదా శిరస్సు వంచి నీ పని చూసుకుని వెళ్ళవలసి ఉంటుంది. అందులో దోషం అనేది లేదంటాడు. దానికి మనమేమి బాధపడక్కర్లా. ఇంద్రాడ సప్రణమతే అన్నాడు. ఇంద్రుడి కోసం నమస్కరిస్తున్నాడు వాడు అనే భావంతోనే జీవించాలి అన్నాడు. ఇది ప్రత్యేకించి రాజులు రాజకీయాలను నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అంశాలు. అలాగే సామాన్యులకు కూడా ఇందులో కొన్ని నీతులు ఉన్నాయని గ్రహిస్తాం గాక ఈ భాగానికి ఇక్కడికి ముగింపు.